శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మహామృత్యుంజయ మంత్రము. ఒక్కసారి మొట్టమొదట దీని గురించి మాట్లాడుకునే ముందు మంత్రం ఒకసారి చెప్పుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతు. ఇది మహామృత్యుంజయ మంత్రము. ప్రస్తుతము మనం ఉన్నటువంటి యొక్క కాలంలో నిత్యము కూడా ఏదో ఒక దాని వలన మనకి ప్రమాదాలు అనేటువంటివి సంభవిస్తూనే ఉంటాయి. అయితే అందరికీ కూడా తెలిసినటువంటిదే, మనకంటూ ఒక తలరాత అనేటువంటిది ఉంటుంది. మనం ఎప్పుడు ఏ విధంగా అయితే పోవాలో ఆ యొక్క సమయం వచ్చేంత వరకు మనం పోము అని చెప్పి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము, మనకి ఆయుర్దాయము 80 నుంచి 90 సంవత్సరాలు. ఉదాహరణకి అనుకుందాం, 80 నుంచి 90 సంవత్సరాలు గనక రాసి పెట్టి ఉన్నట్లయితే ఈ యొక్క కాలం ఇంకా పూర్తి అవ్వక ముందే మధ్యలో మనకి ప్రాణగండాలు అని అంటూ ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్రాణగండాలు వచ్చినప్పుడు మరి మనం రక్షింపబడటము, ప్రాణాలతో ఆ యొక్క గండం దాటి బయటపడటం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పాపపుణ్య సుకృతాలను బట్టి ఉంటుంది. మనము కానీ మన యొక్క పెద్దలు కానీ చేసినటువంటి పూజా ఫలితాలో, పుణ్య ఫలితాలో మనల్ని ఆ యొక్క గండాల నుంచి దాటి వేస్తాయి. అంటే హాస్పిటల్లో పడుకునేటువంటి వాడు మంచాన పడతాడు, ఆ విధంగా ఏదో ఒక విధంగా ప్రాణాలతో దాటి వేస్తాయి. లేదు అని అంటే గనుక ఎటువంటి పుణ్య ఫలితము కూడా మనకి అక్కడ లభించలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అతను శివైక్యమైపోతాడు. ఎటువంటి పుణ్య ఫలితం లేకపోతే ఆ యొక్క గండానికి బలైపోవలసి ఉంటుంది. అప్పుడు అతని యొక్క వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. మరి అతనికి రాసి పెట్టినటువంటి ఆయుర్దాయం 80 సంవత్సరాలు కదా. అంటే అతను బ్రతకాల్సినటువంటి కాలం పరిమితి ఇంకా ఎంత ఉంది? 50 సంవత్సరాలు ఉంది. అంటే ఈ యొక్క 50 సంవత్సరాలు కూడా అతనికి శాంతి లభించకుండా ఈ యొక్క భూమండలం మీదనే ఆత్మగా తిరిగి సంచరించవలసినటువంటి దుస్థితి కలుగుతుందన్నమాట. అప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మరి పిండ ప్రధానాలు, ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కదా వాళ్ళు పైలోకాలకి చేరటం కోసమని. అది సక్రమంగా, సంపూర్ణంగా, చక్కగా మీరు చేస్తే, ఆ యొక్క పుణ్య ఫలితము చేకూరితే అప్పుడు ఆ యొక్క ఆత్మ పైకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అది కూడా సరిగ్గా పాటించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. అవి సరిగ్గా ఆచరించకపోతే ఆ యొక్క జీవుడుకి ఎంతైతే ఆయుర్దాయం రాసిపెట్టి ఉన్నదో అంత ఆయుర్దాయం పూర్తయ్యేంత వరకు కూడా శరీరం లేకుండా ఆత్మలాగా భూమి మీదన సంచరించవలసి వస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. వాటినే మనం దెయ్యాలని, ఆత్మలని అంటూ ఉంటాం. అవి ఆకలికి గురవుతాయి, దాహానికి గురవుతాయి. అన్నీ కూడా శరీరం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో శరీరం లేనటువంటి ఆ యొక్క ఆత్మకి కూడా అవే కోరికలు కలుగుతాయి. అందుకే ఏదైనా కూడా ఒక శరీరాన్ని పట్టుకుందామని, ఏదైనా కూడా ఒక శరీరంలోకి ఆవహిద్దామని చెప్పేవి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే కొంతమందికి ఇలాగ గాలి సోకడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదా. ఈ విధంగా ఈ యొక్క మృత్యువు నుంచి బయట పడవేసేయగలిగేటువంటి మహామృత్యుంజయ మంత్రం యొక్క హోమము ద్వారా మేము ఇప్పటి వరకు కూడా ఎంతో మందిని, మొన్న మనకి జరిగినటువంటి కరోనా వంటి సమయాలలో కూడా బయట పడవేసేయగలిగాము. కానీ ఇందులో కూడా మీరు తెలుసుకోగలిగినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఒక మనిషికి ఆయుర్దాయం సంపూర్ణం అయిపోయింది అంటే అతనికి ఒక 60 సంవత్సరాలు రాసిపెట్టుంది, లేకపోతే 70 సంవత్సరాలు రాసిపెట్టుంది, 75 ఉంది, లేకపోతే 40 50 అతనికి ఆయుర్దాయం అంతవరకే రాసి పెట్టుంది అనుకోండి, విధిరాత. అయితే ఆ యొక్క సమయంలో అతను మంచాన మీదన పడి ఉన్నాడు అనుకోండి. అటువంటి సమయంలో మరి ఈ యొక్క మహామృత్యుంజయ హోమం చేసుకోవటం వలన మరి ఏం జరుగుతుంది అని అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, అతి బాధకి ఇప్పుడు మంచాన పడి ఉన్నటువంటి ఆ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో చాలా బాధగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి బాధ, నొప్పి, ఇబ్బంది ఏమీ కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి చావుని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఆయన స్వయంగా ప్రశాంతమైన చావుని ప్రసాదించి వెంటనే జీవుణ్ణి బయటికి లాగేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు.
అయిపోయింది. ఒకవేళ ఆయుర్దాయం అంతవరకే రాసిపెట్టి లేదు, అది ఒక గండం వలన ఏర్పడినప్పుడు గనక మనం మహామృత్యుంజయ హోమం చేయిస్తున్నట్లయితే గనుక దాని నుంచి బయట పడతాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆయుర్దాయం పూర్తి అయిపోయింది. అతనికి అంతవరకే రాశారు. ఆ సమయంలో కూడా మీరు మహామృత్యుంజయ హోమాలు చేయించుకోవటం వలన మీకు ఆయుష్ పెరిగిపోవటము అని అంటూ అయితే అది అంత సాధ్యం కాదు. దానికి వేరే ప్రక్రియలంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కేవలం మహామృత్యుంజయ మంత్రము, హోమము గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తెలియజేస్తున్నాను. మహామృత్యుంజయ హోమం అనేటువంటిది గండాల నుంచి బయట పడవేస్తుంది, ప్రమాదాల నుంచి బయట పడవేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది ప్రాణగండాల నుంచి. లేకపోతే ఆయుర్దాయం పూర్తయిపోయిన సమయాలలో ఒకవేళ అటువంటి దుస్థితి ఉన్నట్లయితే గనుక మీకు ఇంకా ఆయుర్దాయం అనేటువంటిది లేకపోయినట్లయితే గనుక ఇబ్బంది, బాధ, భయము అనేటువంటివి తొలగించి ప్రశాంతమైన చావుని తక్షణమే ప్రసాదిస్తుంది. ఇది అందరూ కూడా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఓం